Subscribe to Color Frames. క్రికెట్ లో కొన్ని అరుదైన ఘటనలు జరుగుతుంటాయి. అందులో కొన్ని నవ్వులు పోయించేలా ఉండగా మరికొన్ని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా దక్షిణాఫ్రికా జట్టు కోచ్ ఫీల్డింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఐర్లాండ్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య 3 వన్డేల సిరీస్లో చివరి మ్యాచ్ అబుదాబిలోని షేక్ జాయిద్ స్టేడియంలో జరిగింది. టాస్ గెలిచిన ఐర్లాండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. వాస్తవానికి అబుదాబిలో వేడి కారణంగా దక్షిణాఫ్రికా ఆటగాళ్లు బాగా అలసిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కోచ్ జేపీ డుమిని ఫీల్డింగ్ కోసం రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ సమయంలో అతను అద్భుతమైన ఫీల్డింగ్ ను ప్రదర్శించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై క్రికెట్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. జేపీ డుమిని తన జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రోజుల్లో అత్యుత్తమ ఫీల్డర్గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పటికీ అదే ఫిట్నెస్ మెయింటైన్ చేస్తుండటం గమనార్హం. ఇక ఈ మ్యాచ్లో డుమిని ఫీల్డింగ్ చూస్తుంటే కోచ్ అన్న భావన కలగలేదు. ఒక ఆటగాడిగానే అద్భుతమైన ఫీల్డింగ్తో ఆకట్టుకున్నాడు. కాగా క్రికెట్లో కోచ్ మైదానంలోకి రావడం ఇదే మొదటిసారి కాదు. ఈ సంవత్సరం ప్రారంభంలో T20 ప్రపంచ కప్కు ముందు జరిగిన ఓ మ్యాచ్లో ఆస్ట్రేలియా తమ సహాయక సిబ్బందిని ఫీల్డర్లుగా ఉపయోగించుకోవాల్సి వచ్చింది. మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ 88 పరుగులు అత్యధిక ఇన్నింగ్స్ ఆడాడు. హ్యారీ టెక్టర్ 60 పరుగులు చేయగా కెప్టెన్ ఆండ్రూ బాల్బిర్ని 45 పరుగులు మరియు కర్టిస్ కాంఫర్ 34 పరుగుల సహకారం అందించారు. దక్షిణాఫ్రికా తరపున లిజార్డ్ విలియమ్స్ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు. వీరితో పాటు ఒట్నియల్ బార్ట్మన్, ఆండిలే ఫెహ్లు క్వాయే చెరో 2 వికెట్లు తీశారు. ఛేదనలో దక్షిణాఫ్రికా ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. జాసన్ స్మిత్ మినహా ఏ ఒక్కరూ రాణించలేకపోయారు. స్మిత్ 81 పరుగులతో చెలరేగి ఆడాడు. అయితే సెంచరీ పూర్తి చేయలేకపోయాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.